మాతృదేవోభవ. హలో అందరికీ నమస్కారం, గుడ్ మార్నింగ్. నేను మీ కిషోర్. ఈనాడు సాక్షి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ 4 వార్తాపత్రికలు వచ్చిన రాజకీయ, ఆర్థిక, సాంకేతిక మరియు సమాజంపై ప్రభావం కలిగించే ప్రధాన అంశాలను సమగ్రంగా, స్పష్టంగా మీ ముందుకు తీసుకురావడమే ఈ వీడియో ప్రధాన లక్ష్యం. మేము పెట్టిన ఎఫర్ట్ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయగలరు. మీరు ఇచ్చే ప్రతి లైక్ మాకు ఎంతో ఇంపార్టెంట్ అండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ రోజు వార్తల్లోకి వస్తే ముందుగా ఈనాడులోని వార్తలు చూద్దాం. GST 2.0 సంబరం. ప్రధాని మోడీ ముఖ్య అతిథిగా నేడు కర్నూలులో భారీ బహిరంగ సభ. హాజరు కానున్న సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. ఇక మొత్తం 450 ఎకరాల స్థలంలో సభకు ఏర్పాట్లు. 40 ఎకరాలు, 3 పెద్ద టెంట్లు, 13,429 కోట్ల ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు. తొలుత శ్రీశైలం మల్లన్న దర్శనం. ఇక విశాఖలో మరిన్ని డేటా సెంటర్లు, 6,000 మెగావాట్ల కేంద్రాల ఏర్పాటే లక్ష్యం. గూగుల్ తెచ్చేందుకు ఎంతో కష్టపడ్డాం. వచ్చే నెలలో మరో కీలక ప్రకటన. విద్యా, IT శాఖల మంత్రి లోకేష్ గారు వెల్లడించారు. 2 సంస్థలకి ఎకరాకి రూపాయి. TCS, కాంగ్నిజెంట్కు మాత్రమే ఎకరాకి 99 పైసలకి భూములు ఇచ్చామని మంత్రి పేర్కొన్నారు. ఇంకెవరికైనా ఇచ్చామని నిరూపిస్తే రాజీనామా చేస్తానని శాసన మండలిలో సవాల్ చేశానన్నారు. ఆ 2 సంస్థలు 25,000 ఉద్యోగాలు కల్పిస్తాయని, 15,000 కోట్ల విలువైన ఆర్థిక కార్యకలాపాలకు వేదిక అవుతాయని చెప్పారు. ఇక అతిపెద్ద లొంగుబాటు, ఆయుధాలను త్యజించి 139 మంది మావోయిస్టులు. మహారాష్ట్ర సీఎం సమీక్షలో మల్లోజల. ఇక 3 జిల్లాలే మిగిలాయి, కేంద్ర హోంశాఖ ప్రకటించింది. ఇంకా తొలి తెలుగు నేపథ్య గాయని రావు బాలసరస్వతి దేవి మరణించారు. 2030 కామన్వెల్త్ క్రీడల భారత్లోనే అహ్మదాబాద్ వేదికగా. ఇక నకిలీ మద్యం నిర్మూలనకు రోజువారీ ధృవీకరణ విధి విధానాలు ఖరారు చేసిన రాష్ట్ర ప్రభుత్వం. విశాఖలో హోరాసిస్ ఆసియా సమిట్ నిర్వహించండి. యూరోపియన్ కంపెనీలకు మంత్రి కొండపల్లి ప్రతిపాదన. చిట్ ఫండ్తో ఆర్థిక భరోసా. మార్గదర్శి చిట్ ఫండ్ MD శైలజా కిరణ్ మంగళగిరిలో మార్గదర్శి 126వ శాఖ ప్రారంభించారు. ఇక 2 వర్సిటీలకు ఇన్ఛార్జ్ ఉపకులపతుల నియామకం. కర్నూలు IIITకి 3 కోట్లు మంజూరు చేశారు. ఇక అంతర్జిల్లాల బదిలీలకు ఆర్థిక శాఖ ఆమోదించింది. పంచాయతీల వర్గీకరణతో ప్రజలకు మెరుగైన సేవలు. పంచాయతీ కార్యదర్శుల సంఘం ప్రతినిధులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. ఇక నాగార్జున సాగర్కు పూడికపోటు. 408 నుంచి 312 TMCలకు తగ్గిన నిల్వ సామర్థ్యం. ఆయకట్టు రైతుల్లో ఆందోళన. ఇక నీటి ఉధృతికి తెగిన హంద్రినీవ కాలవగట్టు. 2 జిల్లాలకు ఆగిన కృష్ణా జలాలు. ఇక 30 ఎకరాలు లాగేశారు, అమ్మను వదిలేశారు బేదర్లో. పెట్రోల్ బంకుల సొమ్ము బొక్కేస్తుంటే ఏం చేస్తున్నారు? RTC బంకుల్లో భారీగా విక్రయాల నగదు స్వాహా. ఇప్పటికే రాజంపేట, ఏలూరు డిపోలో వెలుగులోకి. మిగిలిన 8 బంకుల్లో ఇంకెంత దోచేశారో. నిద్రపోతున్న RTC నిఘా విభాగం. ఇక టెట్ రాసేందుకు టీచర్లకు అవకాశం కల్పించాలా వద్దా? సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో అధికారుల ఆలోచన. రివ్యూ పిటిషన్ వేసే అంశంపైన చర్చలు. త్వరలో విడుదల కానున్న నోటిఫికేషన్. ఇక మద్యం తాగి భయంతో పరిగెత్తి రైలు కింద పడి మరణించిన బాలుడు చంద్రగిరిలో. EPF కనీస నిల్వ 25%. ప్రత్యేక సందర్భాల్లో ఆ మొత్తం కూడా తీసుకువచ్చు. CBT నిర్ణయాలపై స్పష్టత ఇచ్చిన EPFO. ఇక కేసీఆర్ ఫోటో లేకుండానే కవిత జనం బాట పట్టారు. పట్టణ ప్రణాళికల్లో వీడన జాడ్యం. ఇళ్ల నిర్మాణాల అనుమతుల్లో యథావిధిగా అక్రమ వసూళ్లు. స్వీయ ధృవీకరణ పథకానికి ప్లానింగ్ అధికారులు తూట్లు. ఇక రెవెన్యూ అధికారులకు లంచం ఇచ్చి భూ ఆక్రమణ. మహిళా ప్రయాణికులకు మెరుగైన భద్రత కల్పించాలి. రైల్వే అధికారులకు మహిళా కమిషన్ లేఖ రాసింది. ఇక బనకజర్ల టెండర్లపై వారంలోగా వాస్తవాలు తెలపండి. ఏపీ జలవనరుల శాఖకు కృష్ణా బోర్డు ఆదేశం. ఇక చికిత్స పేరుతో భార్య హత్య. మత్తుమందు ఎక్కువగా ఇచ్చి చంపేసిన వైద్యుడు బెంగళూరులో. హదీరాంజీ మఠం పరిరక్షణకు కమిటీ ఏర్పాటు చేయండి. సీఎంకు టీడీపీ ST విభాగం అధ్యక్షుడు దారునాయక్ వినతి. ఇక గూగుల్ డేటా సెంటర్ రావడంలో మోడీ చొరవ. కేంద్ర మంత్రులు నిర్మల, అశ్విని వైష్ణవ్ సహకరించారు. దేశంలో అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి ఇది. ప్రధాని పర్యటనతో శ్రీశైలానికి మహర్దశ. టెలికాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. వైజాగ్లో G అంటే గూగుల్ అని చంద్రబాబు గారు ఆసక్తికర ట్వీట్ చేశారు. గూగుల్ అంటే జగన్కు కోపం. టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ధ్వజం. గూగుల్ టేక్అవుట్తో ఆధారాలు సేకరిస్తారని వైకాపా వాళ్లకు భయమని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు గారు విమర్శించారు. విశాఖ గతి మార్చే ప్రాజెక్టుపై విష ప్రచారం. గూగుల్ డేటా సెంటర్పై అపోహలు పెంచేందుకు కొందరు యత్నం. ఇక అమరావతిలో పర్యాటక భవనం కేటాయింపుకు కేంద్రం సానుకూలం. మంత్రి కందుల దుర్గేష్ గారు తెలిపారు. పొట్టి శ్రీరాముల విగ్రహ నమూనాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు గారు. స్టాట్యూ ఆఫ్ సాక్రిఫైస్గా నామకరణం. ఇక సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారాలు చేసిన వారిపై కఠిన చర్యలు. నకిలీ వీడియోలతో వివాదాలు సృష్టించాలనుకునే వారిని గుర్తిస్తున్నాం. DGP హరీష్ కుమార్ గుప్తా గారు తెలిపారు. బెల్ట్ షాపులు నడిపే వారిపై PD యాక్ట్ తెరవాలి. మద్యం సీసాపై ఉన్న బార్ కోడ్ను స్కాన్ చేశాకే విక్రయించాలి.
బీర్ సీసాలకు బార్ కోడ్ పెట్టాలి. వైకాపా హయాంలో మద్యం కుంభకోణానికి పాల్పడేవారు ఇప్పుడు రాజకీయం చేస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు తెలిపారు. ఇక గ్రీన్ ఎనర్జీ క్యారిడర్కు సిఈఆర్సీ పచ్చజెండా. 21,800 కోట్లతో పనులు, 30% గ్రాంట్ ఇవ్వనున్న కేంద్రం. సొంత ఫోన్ నెంబర్ ఇవ్వని జగన్ సిబిఐకి వేరే నెంబర్ ఇచ్చి ఐరోపాకు ఆయన పర్యటన అనుమతి రద్దు చేయాలని కోర్టును అభ్యర్థించిన అధికారులు. ఇక అమ్మాయిలు ఐపీఎస్ తొలిసారిగా రికార్డు స్థాయిలో 62 మంది, 77 ఆర్ఆర్ బ్యాచ్ ఐపీఎస్ల నేపథ్యం ఇది. 17న దీక్షాంత్ పరేడ్ హాజరు కానున్న బీఎస్ఎఫ్ డీజీ. ఇక అధికారులకు సన్ఫార్మా యాజమాన్య లంచాలు, పత్రాలు స్వాధీనం చేసుకున్న ఈడీ. విమానాల్లో ప్రయాణాలు, రైల్లో దోపిడీలు, 5 రాష్ట్రాల్లో 50కి పైగా నేరాలు, అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్. ఇక డీజీపీ నియామకంలో ఏపీ ప్రభుత్వంపై కోర్టు ధిక్కరణ పిటిషన్, నోటీస్ జారీ చేసిన సుప్రీంకోర్టు. చెవిరెడ్డి బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టు స్పష్టత. మెరిట్స్ ప్రతిపాదన విచారణకు ట్రయల్ కోర్టుకు అనుమతి. ఇక పాఠశాల విద్యార్థులకు ఆధార్ ప్రత్యేక శిబిరాలు. ప్రమాణాలు కాదు నార్కోటిక్ పరీక్షలకు సిద్ధమా? జోగి రమేష్పై టీడీపీ నేత వర్లరామయ్య ధ్వజం. బాధిత కుటుంబాలకు 1 కోటి పరిహారం ఇవ్వాలి. తురకపాలెంలో పర్యటించిన వైకాపా బృందం. ఇక బాధ్యతల నుంచి పలాయనం, పోయిన చిన్నారి ప్రయాణం. మన్యం జిల్లాలో వైద్యులు, సిబ్బంది నిర్వాకం. ఇక ఆశ్రమ పాఠశాలలో ఆరోగ్యంపై అలక్ష్యం. ఏఎన్ఎంలను తొలగించిన వైకాపా సర్కార్. కూటమి ప్రభుత్వంలో వారిని తిరిగి నియమించాలని కోరిన గిరిజన సంక్షేమ శాఖ. వారానికి ఒకసారి సందర్శించాలని ఆదేశమిచ్చి చేతులు దులిపేసుకున్న వైద్యారోగ్య శాఖ. అనారోగ్య సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు. ఇక మోడీకి 1.11 కోట్ల పోస్ట్ కార్డులు సందేశాలు. గుజరాత్ వాసుల గిన్నీస్ రికార్డ్. నవంబర్ 14న బీహార్కు మరో దీపావళి. నాకు బలం, కవచం, స్ఫూర్తి మహిళలే. నన్ను సార్ అనొద్దు, భయ్యా అంటే చాలు అని మోడీ గారు తెలిపారు. ఉదయం 1 గంట, రాత్రి 2 గంటలు దీపావళికి హరిత బాణాసంచా కాల్చడానికి షరతులతో సుప్రీంకోర్టు అనుమతి. ఢిల్లీ పరిధిలో నిషేధానికి తాత్కాలిక సడలింపు. లాలు, రబ్రీ సమక్షంలో తేజస్వి నామినేషన్ వేశారు. ఇక పురాణ్ మృతదేహానికి ఎట్టకేలకు పోస్ట్ మార్టం అనంతరం అంత్యక్రియలు. ప్రభుత్వ విముఖతే అసలు సమస్య. మరణశిక్షకు విషపు ఇంజెక్షన్ల విధానంపై సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. పాక్ ఆఫ్ఘన్ సరిహద్దుల్లో మళ్లీ ఘర్షణలు. 40 మందికి పైగా తాలిబాన్లు హతం. మహిళలపై హింస పెరుగుతోంది. ఐద్వా మహాసభల్లో వక్తల ఆందోళన. బెయిల్ రద్దు కోసం సిఐడి వేసిన పిటిషన్లో కౌంటర్ వేయండని మిథున్ రెడ్డికి హైకోర్టు ఆదేశం. చికెన్ దుకాణాలకు లైసెన్స్. ప్రతి కోడి ఏ ఫారం నుంచి వచ్చిందో ట్రాక్ చేసేలాగా ప్రయోగం. గుర్తింపు పొందిన షాపుల నుంచి హోటళ్లకు మాంసం కొనాలి. రాష్ట్ర మాంస అభివృద్ధి సంస్థ బోర్డు నిర్ణయాలు. ఇక బీచ్ శాండ్ సొమ్ముల్లో అల్లు వియాల్కు ఎంత చెల్లించాలి, వివరాలు సమర్పించాలని ఏపీఎండీసీకి హైకోర్టు ఆదేశం. అత్తింటి వేధింపులతోనే చనిపోతున్నానని 2 కుమారులకు విషం ఇచ్చి తండ్రి ఆత్మహత్య. తమ చావుకు 3 కారణమంటూ సెల్ఫీ వీడియో. దుష్ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకోండని సిపి కార్యాలయంలో జోగి రమేష్ వినతిపత్రం సమర్పించారు. ఇక బ్రిక్స్ అంటే డాలర్పై దాడి. సుంకాల భయంతో చాలా దేశాలు వెనక్కి తగ్గాయని ట్రంప్ తెలిపారు. నాడు స్నేహం, నేడు విధ్వంసం. ఆఫ్ఘనిస్తాన్ మరియు పాకిస్తాన్ మధ్య వేతన జీవులను శిక్షిస్తున్న మోడీ సర్కార్. మారిన పీఎఫ్ నిబంధనలపై మండిపడ్డ విపక్షం. వ్యక్తిని పోలీసులు ప్రశ్నించే సమయంలో న్యాయవాదిని అనుమతించాలా? కేంద్రం, రాష్ట్రాల అభిప్రాయం కోరిన సుప్రీంకోర్టు. చైనా ప్రపంచాన్ని గురిపెట్టింది. భారత్ సాయం కావాలి. అమెరికా మంత్రి కీలక వ్యాఖ్యలు. ఇక 2040లో జాబిల్లిపైకి మన వ్యోమగాములు. ఇస్రో చైర్మన్ వి నారాయణ గారు తెలిపారు. ఆకుల్లా రాలిపోతున్న స్టార్లింక్ ఉపగ్రహాలు. ఇక సమన్వయం కోల్పోయిన జుబిన్ అభిమానులు. పోలీసులు లాఠీచార్జ్ చేశారు. మాజీ సైనికులకు ఆర్థిక సహాయం రెట్టింపు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అనుమతి. రేపు తెరుచుకోనున్న శబరిమల ఆలయం. ఇక హెన్లీ సూచనలో దిగజారిన భారత్ పాస్పోర్ట్ 80 నుంచి 85వ స్థానానికి దిగజారింది. యుఎన్ హెచ్ఆర్సీ సభ్య దేశంగా 7వసారి ఎన్నికైన భారత్. ఇక ముంబై జాతీయ రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్. 12 గంటలు స్తంభించిన వాహనాలు. ఆహారం, నీళ్లు లేక అల్లాడిన విద్యార్థులు. ఉక్రెయిన్ రైల్వేను దెబ్బతీసేలాగా రష్యా డ్రోన్లు. WFP దాతల విరాళాల్లో భారీ కోత. 6 దేశాల్లో ఆహార సహాయ కార్యకలాపాలకు అవరోధం. ఇక లడాఖ్లో బెయిల్పై 6 నాయకులు విడుదల. లేహ్ జిల్లాల్లో ఆంక్షలు తొలగింపు. ఇక ఆత్మహత్య చేసుకున్న సందీప్ కుమార్ కుటుంబ సభ్యులను బుధవారం సీఎం గారు పరామర్శించారు. తలుపు తెరుచుకోక లోపలే సజీవ దహనం. సీట్ల మధ్య మార్గంలో కుప్పలుగా మృతదేహాలు. రాజస్థాన్ బస్సు ప్రమాదంలో 21 పెరిగిన మృతుల సంఖ్య. గోవా మంత్రి, మాజీ సీఎం రవి నాయక్ కన్నుమూశారు. ఇక పోటీ చేయను, పార్టీ కోసమే పనిచేస్తానని, మాకు 150 లోపల సీట్లు వస్తే అది ఓటమే, మేం నెగ్గితే దేశ రాజకీయాల్లో మలుపు అని
ప్రశాంత్ కిషోర్ గారు తెలిపారు. మహారాష్ట్ర ఓటర్ల జాబితాపై మరోసారి విపక్షాలు ఫిర్యాదు. ఇక కెన్యా మాజీ ప్రధాని రైలా ఓడింగా కేరళలో మృతి చెందారు. ఆయుర్వేద చికిత్సకు వచ్చి భారత్లో తుది శ్వాస విడిచారు. అమెరికా రహస్యాలు చైనాకు, భారత సంతతి రక్షణ వ్యూహకర్త టెల్లిస్ అరెస్టు చేశారు. ఇక ఒకరి నిర్లక్ష్యం, 4 మృత్యువాత. కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. ఇక నేవీ రాడార్ కేంద్రానికి భూములు బదలాయింపుపై అదనపు వివరాలు ఇవ్వండి కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకు తెలంగాణ హైకోర్టు ఆదేశం. ఇంక సాక్షి చూద్దాం ఒకసారి. ఇక సుగాలి ప్రీతి న్యాయం చేయలేని పవన్ ఏ ముఖం పెట్టుకుని కర్నూలుకు వస్తున్నారో చెప్పాలని ఆమె తల్లి పార్వతి డిమాండ్ చేశారు. పాక్, ఆఫ్ఘాన్ కయ్యానికి కాలు దూవుతున్నాయి. కాందార్లో పాక్ సైన్యం, తాలిబాన్ ఫైటర్ల మధ్య కాల్పులు జరిగాయి. ఇక అధికారంలోకి రాగానే క్యూఆర్ కోడ్ స్కాన్ ఉష్. నకిలీ మద్యం ఆరోపణలు వెల్లువెత్తడంతో విధిలేని పరిస్థితుల్లో మళ్లీ క్యూఆర్ కోడ్ స్కాన్. ఉత్తర్వులు జారీ చేసిన చంద్రబాబు కూటమి ప్రభుత్వం. ఇక సాక్షిపై కుతంత్రం, ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తున్నందుకు అక్రమ కేసులతో బాబు సర్కారు వేధింపు. ఇక ఆంధ్రజ్యోతి చూద్దామండి. మోడీ ఎట్ ఏపీ, నేడు రాష్ట్రానికి ప్రధాని రాక 13,000 కోట్లకు పైగా పనులకు శ్రీకారం, ప్రారంభోత్సవాలు. ఇక గూగుల్ రాకతో ప్రపంచం చూపు ఆంధ్రవైపు అని మంత్రి లోకేష్ గారు తెలిపారు. విశాఖ ఉక్కుకు భరోసా. చంద్రబాబు ఉక్కు సంకల్పంతో స్టీల్ ప్లాంట్కు 2,400 కోట్ల సహాయానికి ఉత్తర్వులు. 3 ఏళ్ల వరకు విద్యుత్, నీటి ఛార్జీలకు ఊరట. డబ్బుకు బదులు ప్రిఫరెన్షియల్ షేర్లు చాలన్న ప్రభుత్వం. నాడు స్టీల్ ప్లాంట్ విద్యుత్ ఛార్జీలు చెల్లింపునకు 3 నెలల గడువు కోరిన జగన్ ససెమేర. ఇక పథకాలు అమలులో పరిశీలిస్తా. వచ్చే నెల నుంచి క్షేత్రస్థాయి పర్యటనలకు. నవంబర్ మొదటి వారంలో మంత్రులు, కార్యదర్శులు, కలెక్టర్ల పనితీరు మదింపు. జీఎస్టీ సంస్కరణపై దీపావళి తర్వాత అవగాహన కార్యక్రమాలు కొనసాగిస్తాం. ప్రజలు మెచ్చేలాగా సుపరిపాలన అందిస్తున్నాం. బెల్ట్ నిర్వహిస్తే పీడీ యాక్ట్ కింద చర్యలు. అవసరమైతే చట్ట సవరణకు సిద్ధం. ఆర్టీజీఎస్, ఎక్సైజ్ సమీక్షలో సీఎం చంద్రబాబు గారు. ఇక ఆసన్న కూడా లొంగుబాటులో మరో మావోయిస్ట్ అగ్రనేత 70 మంది సహచరులతో కలిసి నేడు ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి ముందుకు. ఆసన్న అసలు పేరు తక్కపల్లి వాసుదేవరావు. స్వస్థలం ములుగు జిల్లా వెంకటాపూర్. ఛత్తీస్గఢ్లో ఒక్కరోజే 78 మంది లొంగుబాటు. వీరిలో 48 మంది మహిళలు. 11కు తగ్గిన నక్సల్స్ ప్రభావిత జిల్లాల సంఖ్య. ఇక పోలవరం నిర్వాసితులకు 1,100 కోట్లు సహాయ పునర్వాసానికి రాష్ట్ర ఆర్థిక శాఖ విడుదల. ప్రాజెక్టు ప్రత్యేక ఖాతాకు జమ. ఒకే దఫా నిర్వాసితుల అకౌంట్లో వేసి సభ పెట్టాలని మంత్రి నిమ్మల యోచన. ఇక రైల్లో అత్యాచారం, మహిళల బోగీలో దారుణం. బాధితురాలు ఒక్కరే ఉండడంతో కత్తితో బెదిరించి అఘాయిత్యం. ఆపై నగదు, ఫోన్తో పరారీ. సత్రంగంచి చర్లపల్లి స్పెషల్ ట్రైన్లో గుంటూరు సమీపంలో ఘటన. సికింద్రాబాద్ రైల్వే పోలీసులకు ఫిర్యాదు. ఇక ఆంధ్రప్రభ చూద్దాం ఒకసారి. ప్రగతి పండుగ. నేడు ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రధాని పర్యటన. పట్టాలపైకి 13,400 కోట్ల విలువైన పనులు. ఇక మాది బుల్లెట్ ట్రైన్ సర్కార్, శరవేగంగా కొత్త ప్రాజెక్టులు వస్తున్నాయని లోకేష్ గారు తెలిపారు. డబుల్ ఇంజనీర్ సర్కార్తో హెల్దీ, వెల్దీ, హ్యాపీ ఏపీ చంద్రబాబు గారు తెలిపారు. ఇక స్కాన్ మస్ట్. నకిలీ మద్యం దొరికితే లైసెన్స్ రద్దు. నాణ్యమైన మద్యమే విక్రయించాలి. మద్యం దుకాణాలకు బార్లలో క్యూఆర్ కోడ్ బోర్డులు. ఎక్సైజ్ సురక్ష యాప్ సద్వినియోగం చేసుకోవాలి. మార్గదర్శకాలతో జీవో జారీ. ఒకే రోజు రాష్ట్రంలో 2,000 దుకాణాలకు జియో ట్యాగింగ్. ఇంకా బనకచర్లపై టెండర్లు వద్దు, ముందుకు వెళ్లొద్దు. రాష్ట్ర ప్రభుత్వానికి కేఆర్ఎంబీ లేఖ. తెలంగాణ అభ్యంతరాల ప్రస్తావన. అంతరిక్షంలోకి 80 టన్నుల పేలోడ్. ఇస్రో భారీ ప్రణాళిక. భారత్ రోదసి కార్యక్రమానికి మైలురాయి. ఇస్రో చైర్మన్ వి నారాయణ గారు వెల్లడించారు. ఇక ఈ నెలలోని మిగిలిన వార్తలు చూద్దామండి. దీపావళికి భారత్ తయారీ ఐఫోన్ 17 సందడి చేయనుంది. హైదరాబాద్లో 53% పెరిగిన ఇళ్ల విక్రయాలు. 5 నిమిషాల్లోనే 94% ఛార్జింగ్. దేశీయంగా తొలి సోడియం అయాన్ బ్యాటరీ అభివృద్ధి. ఇక పవర్ మెక్ బెల్ నుంచి 2,500 కోట్ల కాంట్రాక్ట్. ఇక 45,000 కోట్ల పెట్టుబడి. 26 కొత్త కార్లు. 1,00,000 కోట్ల ఆదాయం లక్ష్యం. త్వరలో హుండాయ్ క్యాపిటల్ కార్యకలాపాలు. 2030కి హుండాయ్ మోటార్స్ ప్రణాళిక. ఇక హెరిటేజ్ ఫుడ్స్కు 51 కోట్ల లాభం. నెల్లూరు, హైదరాబాద్లో వెల్కమ్ హోటల్ బై ఐటీసీ. ఇక ఉద్యోగ వెలుగులు. ద్వితీయార్థంలో నికరంగా 4.4% పెరుగుతాయి. టీమ్ లీజ్ నివేదిక. జీసీసీ నియామకాల్లో 5 నుంచి 7% వృద్ధి. హైదరాబాద్లో ఏఐ క్లౌడ్ నైపుణ్యాలకు గిరాకీ. క్విన్స్ కార్ప్ ఇండియా నివేదించింది. ఇక 25% తగ్గిన యాక్సిస్ బ్యాంక్ లాభం. అగ్రగామి అంకుర సంస్థ జెప్టో. తర్వాతి స్థానాల్లో లూసిడిటీ, స్విష్. 2025 లింక్డ్ఇన్ జాబితా. 13 నెలల గరిష్టానికి వాణిజ్య లోటు. ఇక మిడ్ వెస్ట్ ఐపీఓకు తొలి రోజున 1.84 రెట్ల బిడ్లు. ఎయిర్ ఇండియాకు కొత్త కళ. 26 A320 నియో విమానాల నవీకరణకు పూర్తి. ఇక 31న టై హైదరాబాద్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సదస్సు. అలాగైతే భారత్కు మరిన్ని విమానాలని ఎతిహాద్ తెలిపింది. విదేశీ సంకేతాలతో భారీ లాభాలు. 4 లక్షల కోట్ల పెరిగిన సంపద. 73 పైసలు బలపడిన రూపాయి. ఇక హెచ్డిఎఫ్సి, ఏఎంసీ బోనస్ షేర్లు. ఇంక నోటిఫికేషన్స్ చూద్దామని ఒకసారి. అహ్మదాబాద్లోని కేంద్ర ప్రభుత్వ సంస్థ ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ
30 పోస్టుల భర్తీ చేయనుంది. స్పేస్, ఆస్ట్రానమీ, అటామిక్, మాలిక్యులర్, ఆప్టికల్ ఫిజిక్స్, జియో సైన్స్, ప్లానెటరీ సైన్స్ విభాగాల్లో ఈ సంస్థ పరిశోధనలు నిర్వహిస్తుంది. ప్రకటించిన పోస్టుల్లో 10 టెక్నికల్ అసిస్టెంట్, 20 టెక్నీషియన్ బి ఉన్నాయి. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి రాత పరీక్ష మరియు స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు. రాత పరీక్షకు 80 మార్కులు, మల్టిపుల్ చాయిస్. ఇక అర్హతలు సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, కంప్యూటర్ సైన్స్, ఐటీ, ఎలక్ట్రానిక్స్, మెకానిక్, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషన్ ట్రేడ్లో ఐటీఐ డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 31 అక్టోబర్. ఇక ఆంధ్రప్రదేశ్ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఎన్టీఆర్ జిల్లా ఒప్పంద ప్రాతిపాదికన 20 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు కోరుతుంది. అకౌంటెంట్, అసిస్టెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్, డాక్టర్, ఆయా, చౌకీదారి, ఎడ్యుకేటర్, ఆర్ట్, క్రాఫ్ట్ అండ్ మ్యూజిక్ టీచర్, పీటీ ఇన్స్ట్రక్టర్ కమ్ యోగా టీచర్, కుక్, హెల్పర్, హౌస్ కీపర్, హెల్పర్ కమ్ నైట్ వాచ్ ఉమెన్. అర్హత పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో 10th డిగ్రీ, ఇంటర్తో పాటు పని అనుభవం ఉండాలి. ఎంపిక ఇంటర్వ్యూతో. వెబ్సైట్ ntr.ap.gov.in లో చూడవచ్చు. ఇక భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ చెన్నై యూనిట్ 14 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. విభాగాలు ఎలక్ట్రానిక్స్, మెకానికల్, ఫిట్టర్, ఎలక్ట్రికల్, సివిల్, ఎలక్ట్రానిక్, మెకానిక్. అర్హత పోస్టును అనుసరించి ఇంటర్, ఐటీఐ డిప్లొమా చేసి ఉండాలి. ఇక దరఖాస్తు ఆన్లైన్లో చివరి తేదీ 4 నవంబర్. ఎంపిక కంప్యూటర్ బేస్డ్ టెస్ట్తో. ఢిల్లీలో నేతాజీ సుభాష్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ రెగ్యులర్ ప్రతిపాదకన 176 ప్రొఫెసర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు కోరుతుంది. అర్హత పోస్టును అనుసరించి బీఈ, బీటెక్, బీఎస్సీ, ఎంఈ, ఎంటెక్, ఎంఎస్సీ, పిహెచ్డీతో పాటు ఉద్యోగ అనుభవం ఉండాలి. ఆన్లైన్లో దరఖాస్తుకు చివరి తేదీ నవంబర్ 11. ఎంపిక రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూతో. ముంబైలోని బాంద్రాలో నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చరల్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ఒప్పంద ప్రాతిపాదికన 6 స్పెషలిస్ట్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. అర్హత పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో సీఏ, ఎంబీఏ, పీజీడీఎం డిగ్రీ, పీజీతో పాటు ఉద్యోగ అనుభవం ఉండాలి. ఎంపిక ఇంటర్వ్యూ మరియు మెడికల్ ఎగ్జామినేషన్స్తో. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 28 అక్టోబర్. ఇంటర్తో హెడ్ కానిస్టేబుల్స్. ఈ పోస్టులకు ఎంపికైన వారు ఢిల్లీ పరిధిలోని విధులు నిర్వర్తించాలి. వీరికి లెవెల్ 4 మూల వేతనం 25,500 అందుతుంది. డిఏహెచ్ఆర్ ఇతర ఎలవెన్స్తో మొదటి నెల 6,00,000కు పైగా అందుకోవచ్చు. అనుభవం, అర్హత, అంతర్గత పరీక్షల పనితీరుతో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు. అర్హత ఇంటర్మీడియట్ లేదా సమాన స్థాయి. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 20 అక్టోబర్. ఆన్లైన్ పరీక్షలు డిసెంబర్ మరియు జనవరిలో ఉండవచ్చు. ఎవరిని ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుని అప్లై చేయడానికి ట్రై చేయండి. ఇవ్వండి ఈరోజు వార్తలు, వాటిలోని విశేషాలు. ఇంకా కంటెంట్ చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయగలరు. మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదండి. కంటెంట్లో మరియు ప్రెజెంటేషన్ ఏమైనా లోపల ఉంటే మాత్రం కామెంట్ చేయగలరు. జై హింద్.